ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే గనక మీరు కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నెక్స్ట్ టైం కలిసినప్పుడు క్లియర్ చేస్తాం. చలో మరి ఇద్దరు ఫ్రెండ్స్ చాలా కష్టపడి మంచిగా రన్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఎప్పట్లాగానే మీ సపోర్ట్ ఇవ్వండి. మీతో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎంతమంది మీతో నా గురించి చెప్తారు, మీ గురించి మీరు లేనప్పుడు నాతో చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఏ వర్క్ అయినా అందులో మెయిన్గా ఇలా అంటే ఎవ్రీడే మీకు టెన్షన్ ఉంటుంది. కరెక్ట్ టైంకి తీసుకెళ్తామా లేదా, సేఫ్గా ఇంటికి పంపిస్తామా, అక్కడికి వెళ్తాం. ఒక్కొక్కసారి వెదర్ ఇష్యూస్ వస్తాయి కొన్ని ప్లేసెస్, మరి వెదర్ ఎలా ఉంటుందో, ఒకవేళ చూపించకపోతే క్లయింట్ ఏమంటాడో, అలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయండి. ఏ జాబ్ అంత ఈజీ కాదు. అంటే నేను వియత్నాం ఫస్ట్ వెళ్ళినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుడ్ అండి. అండ్ బాలీలో కూడా ఇప్పటికీ నాకు అది ఆ ఫుడ్ తలుచుకుంటే అస్సలు నచ్చదు. కానీ ద బెస్ట్ ఫుడ్ వియత్నాంలో మీరు ఇచ్చారట. చాలా బాగుంటుంది వియత్నాంలో, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు సిటీలో ఉంటే, హైదరాబాద్లో ఉంటే ఎలాగైనా వస్తారు. ఇప్పుడు వరంగల్, వేరే ఏదైనా జహీరాబాద్, సంగారెడ్డిలో అలా ఉంటే మన బ్రాంచ్లు లేవు కాబట్టి మన పర్సన్ అక్కడికి వెళ్తారు. అది కాదండి, మనతో ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది గ్రూపులే మళ్ళీ పార్టీ, డిఫరెంట్ ఫ్యామిలీస్ కదండి. అది ఈవెన్ వాళ్ళు బాగా చాలా క్లోజ్ అయిపోతారండి. అందులో 10 days ట్రిప్ అవనండి, 1 week ట్రిప్ అవనండి, వాళ్ళు బేసిక్గా ఫస్ట్ టైం ఫేస్ చేస్తారన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. జస్ట్ సెకండ్ డే నుంచి లైక్ ఫ్యామిలీ. యూరోప్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరు కలిసి ఎన్నిసార్లు పార్టీ, మేము బాపట్ల కూడా వచ్చాం కదా, మీరు చూసారు కదా. మీకు ఏదైనా డ్రీమ్ డెస్టినేషన్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ట్రిప్స్ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. నెంబర్ సేవ్ చేసుకుంటే మనకి స్టేటస్లో వస్తున్నాయి. వస్తాయి, వాట్సాప్ స్టేటస్ కూడా ఛానల్ కూడా ఉందండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతే మొత్తం ఏ రోజుకి ఏదో అదే డే వైజ్ ఐటనరీస్ కానీ టూర్ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడెప్పుడు గ్రూప్ డిపార్చర్స్ ఉన్నాయని వాళ్ళు చూడొచ్చు. అండ్ మధ్యాహ్నం ఫుల్గా తినేసాము, మేము తినము అంటే హోటల్ రూమ్కి కాల్ చేస్తారు. మేము ఫుడ్, ఈయనైతే మంచిగా హోటల్ రండి మేడం తినండి, మళ్ళీ పొద్దునే వెళ్ళిపోవాలి రండి అని. ఈయన మేము ఆర్డర్ చేసేసాం, వేస్ట్ అవుతుంది రండి, మేము డబ్బులు కట్టేసాం, మీరు రండి ప్లేట్కి న్యాయం చేయండి అంటారు. అంటే ఏదో ఒక రకంగా మన కడుపు నింపి చక్కగా పడుకోబెట్టాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి అనే టైప్లో మేము ప్రిన్సిపల్ అని పిలుస్తామండి. ఒకసారి బ్రాంచెస్ ఎక్కడో చెప్తారా, అంటే చాలా మందికి తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తారు. వైజాగ్, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ అండ్ చెన్నై అన్నానగర్ అండ్ బెంగళూరు వచ్చేసరికి మల్లేశ్వరంలో ఉన్నాయి. సో అదండి, మొత్తం కంప్లీట్గా 9 branches ఉన్నాయి. డౌన్ టు ఎర్త్. మనం ఫస్ట్ డే ఎలా వర్క్ చేస్తామో అంటిల్ ఏ రోజైనా కూడా ఫస్ట్ డే నుండి మనం ఈ రోజు వరకు అదే వర్క్. ప్రతి ఒక్క క్లయింట్ని మీరు సేమ్గా ట్రీట్ చేస్తున్నారు కదా, నాకు అది చాలా నచ్చింది. మీలో చాలా మంది డాట్ హాలిడేస్లో ట్రావెల్ చేసే ఉంటారు, ఎందుకంటే జనరల్గా మీరందరూ నా సబ్స్క్రైబర్సే కాబట్టి చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో జెన్యూన్గా కామెంట్స్ పెట్టండి, ఎలా అనిపించింది, ఏదైనా నచ్చని థింగ్ ఉంటే కూడా 100% పెట్టండి, మేము 100% యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు మామూలుగా వేరే ట్రావెల్స్ వాళ్ళు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ఇచ్చి లంచ్ డిన్నర్ చాలా తక్కువ ఇస్తారు కదా. అంటే డిపెండ్స్ మేము, అది అట్లా అందరూ అలా ఉండరు. బట్ థింగ్ ఏంటంటే మేమేంటంటే ఎక్కువ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. నేను జస్ట్ మిమ్మల్ని డాట్ హాలిడేస్ వరకు తీసుకురాగలను, బట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అన్నది ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కరెక్ట్గా రివ్యూస్ ఇస్తారు. గూగుల్లో మీరు ఒక్కసారి రివ్యూస్ చూసుకుంటే కనుక వన్స్ డాట్ హాలిడేస్తో జాయిన్ అయిన వాళ్ళు మటుకి వేరే దానికి ప్రిఫర్ చేయరు. ఈరోజు డాట్ హాలిడేస్కి వచ్చామండి. డాట్ హాలిడేస్ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. అండ్ కళ్యాణ్ గారిని ఫస్ట్ యూరోప్ ట్రిప్లో చూశారు. మా కళ్యాణ్ సార్ అంటాం, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం ఆయనకి. తిడుతున్నారా, పొగుడుతున్నారా? నెక్స్ట్ శివ అనమాట, చాలా చిల్ మా బ్రో లాగా ఉంటుంది అనమాట. అంటే స్వప్న వైట్ల ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జర్నీలో చాలా తక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తుంది. వీళ్ళైతే మాకు చాలా అంటే హ్యాపీ వచ్చినా లేకపోతే డిఫరెంట్ బాండింగ్ అండి, డిఫరెంట్ బాండింగ్, 100% డిఫరెంట్ బాండింగ్ అండి. దెర్ ఇస్ నో డౌట్ అందులో. ఫస్ట్ మటుకి నేను మిమ్మల్ని నేను డాట్ హాలిడేస్తో నా జర్నీ యూరోప్ ట్రిప్కి స్టార్ట్ అయింది. నాతో పాటు చాలామంది యాడ్ అయ్యారు. అండ్ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ దుబాయ్ వెళ్ళినా వచ్చారు, బ్యాంకాక్ వెళ్ళినా వచ్చారు, అండ్ వేరే వేరే ట్రిప్స్కి వెళ్తూ అసలు డాట్ హాలిడేస్ హిస్టరీలోనే ప్రమోషన్ చేయడం కానీ అండ్ దాని గురించి మార్కెట్ చేయడం కానీ లేకుండా జస్ట్ మౌత్ టు మౌతే వీళ్ళది మొత్తం మార్కెటింగ్ అంతా ఒక క్లయింట్ వెళ్ళిన తర్వాత వచ్చాక ఇంకొక 10 మంది క్లయింట్స్కి చెప్పాకనే ఇంత పెద్దగా డెవలప్ అయింది డాట్ హాలిడేస్. కంప్లీట్గా మన ఎన్ని బ్రాంచెస్ అండి? 9 branches. 9 బ్రాంచ్లు ఓవరాల్గా. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్లో ఉంది.
సో బేసిక్గా ఎక్కువ మన ఈ సౌతేనండి, ఎక్కువ మన డీల్ చేసి సౌత్ పీపుల్ నేను. నవ్ డేస్ యూఎస్ నుంచి కూడా వస్తున్నారు. యూఎస్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్సే. సో దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టింగ్ అండి. బికాస్ ఆఫ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం స్వప్న వైట్నగర్ వాయిస్ కూడా ఉందండి. దర్ ఇస్ నో డౌట్ అది. అంటే నేను వచ్చిన తర్వాత అయినా నేను రాకపోయినా నేను జస్ట్ మిమ్మల్ని డాట్ హాలిడేస్ వరకు తీసుకురాగలను. బట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అన్నది ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కరెక్ట్గా రివ్యూస్ ఇస్తారు. గూగుల్లో మీరు ఒక్కసారి రివ్యూస్ చూసుకుంటే కనుక వన్స్ డాట్ హాలిడేస్తో జాయిన్ అయిన వాళ్ళు మటుకి వేరే దానికి ప్రిఫర్ చేయరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా వేరే ట్రావెల్స్ వాళ్ళు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ఇచ్చి లంచ్ డిన్నర్ చాలా తక్కువ ఇస్తారు కదా. అంటే డిపెండ్స్ మేము, అది అట్లా అందరూ అలా ఉండరు. బట్ థింగ్ ఏంటంటే మేమేంటంటే ఎక్కువ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. దెన్ దాని తర్వాత ఏదైనా ప్రాసెస్ చేస్తామండి. ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్ళలేమండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ఉంటారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీరు మాకు ఇది చెప్పలేదన్న మాట మేము అనిపించుకోమండి. సో ఏదైనా సరే క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తాం స్టార్ట్ టు ఎండ్ వరకు అండి. అసలు డాట్ హాలిడేస్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందండి? యాక్చువల్గా మేము ఈ ఫీల్డ్లో 2005 నుంచి ఉన్నామండి. ఇద్దరు అంతకు ముందు మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ మాది 30 years ఇండస్ట్రీ అండి మాది. 1996 నుంచి. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు, ఒక హాలిడేది స్టార్ట్ చేయాలి, అందులో డాట్ హాలిడేస్ అని ఎందుకు? అంటే బేసిక్గా నాది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ టూరిజం, సేమ్ ఇదే ఇండస్ట్రీ, ఈక్వల్ టు ఇదే ఇండస్ట్రీ. ఆల్రెడీ నేను హోటల్ సైడ్ వర్క్ చేసేవాడిని. మనోడు నాకన్నా సీనియర్ 2005 నుంచి. నేను 2005 నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఐ వర్క్ సమ్ అదర్ కంపెనీస్ అండి. దెన్ 2015 నుంచి విల్ స్టార్ట్ అవర్ ఓన్. నేను 2009 నుంచి స్టార్ట్ అయ్యాను. సరే మనోడు వెళ్తున్నాడు కదా, సరే టూర్లో వెళ్తున్నాడు, సర్లే బాగుంది కదా, మన హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, జైలు జాబ్ అని మనకు తెలుసు. సర్లే ఇది రొటీన్గా ఉంటుంది, ఏదో జైల్లో పొద్దు నుంచి రాత్రి వరకు ఉండాలి అండ్ కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా, జాబ్తో పాటు ఎంజాయ్మెంట్ ఉండాలి, ఏదైనా జాబ్తో పాటు ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాని గురించి ఏంటి ఇది నేను చూస్ చేసుకున్నాను అనమాట. వాడున్నాడనే వచ్చాను, బేసిక్ అదే ఉన్నాడనే చూస్ చేసుకొని వచ్చాను అనమాట. సరే నేర్చుకున్నాం, సరే జర్నీ నేర్చుకున్నాం, థాట్ వచ్చింది. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ ఒక దగ్గర చేస్తే కస్టమర్ సర్వీస్ ఏంటంటే ప్రాపర్గా ఇవ్వలేము. అది ఫేస్ చేశాను, కొన్ని చోట్ల ఫేస్ చేశాను. మేము వర్క్ చేసిన చోట కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ చూసేవాడిని. అది అఫ్కోర్స్ అక్కడ వర్క్ చేస్తున్నాం, మేము కంపెనీ అంటే ఓబే అవ్వాలి. ఇక్కడ మా ఓన్ కాబట్టి సో కస్టమర్కి ఏది చిన్నది వచ్చినా మేము చేసే అవకాశం మాకు ఉంటుందండి. ఇప్పుడు మా ఛానల్ చూస్తున్నారు కదా మీరు, మీలో చాలామంది డాట్ హాలిడేస్లో ట్రావెల్ చేసే ఉంటారు. ఎందుకంటే జనరల్గా మీరందరూ నా సబ్స్క్రైబర్సే కాబట్టి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో జెన్యూన్గా కామెంట్స్ పెట్టండి, ఎలా అనిపించింది, ఏదైనా నచ్చని థింగ్ ఉంటే కూడా 100% పెట్టండి, మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. ఏముందో ఒకసారి మా రివ్యూస్ కూడా చెక్ చేసి, గూగుల్ రివ్యూస్ కూడా చెక్ చేయండి. చెక్ చేయండి. గూగుల్ రివ్యూస్ అనే కాదు, మీరు ఏంటంటే బేసిక్గా అసలు మీరు ఎలా చూస్ చేసి మన డాట్ హాలిడేస్ మీరు కొలాబరేషన్కి వచ్చారు. కొలాబరేషన్కి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. మీతో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ట్రిప్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ పెడతా అని చెప్పాను. కానీ ట్రిప్ కన్నా ముందే నేను వీడియోస్ పెట్టడానికి ఏంటి అంటే వీళ్ళు ఫాలోఅప్ చేసే విధానం అండి. ఏదో ట్రిప్కి వీళ్ళు డబ్బులు కట్టేశారు కదా వచ్చేస్తారు, అక్కడ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు కాకుండా కాస్ట్యూమ్స్ ఏం తెచ్చుకోవాలి, వెదర్ ఎలా ఉంటుంది, అక్కడికి ఏమేమి క్యారీ చేయాలి, అండ్ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వీసా స్టార్ట్ చేసినప్పటి నుండి తీసుకునే కేరింగ్ నా ఒక్కదాన్నే కాదు. మళ్ళీ అంటే వచ్చిన క్లయింట్స్ అందరినీ చాలామంది కంపెనీ ఫోన్కి కాల్ చేశారు, మేము జాయిన్ అవుతున్నాం డాట్ హాలిడేస్ వాళ్ళ నుండి కాల్ వచ్చింది అని. నన్ను అంటే నేను ఇప్పుడు ఛానల్లో వీడియో పెడతాననే కాకుండా ప్రతి ఒక్క క్లయింట్ని మీరు సేమ్గా ట్రీట్ చేస్తున్నారు కదా, నాకు అది చాలా నచ్చింది. మ్యామ్ అంటే మేమున్న రిలేషన్ వేరు, సో క్లయింట్ 100% డిఫరెంట్ కదా. అండ్ మన ముగ్గురులో ఒకటి కామన్ క్వాలిటీ ఉంది, డౌన్ టు ఎర్త్. మనం ఫస్ట్ డే ఎలా వర్క్ చేస్తామో అంటిల్ ఏ రోజైనా కూడా ఫస్ట్ డే నుండి మనం ఈ రోజు వరకు అదే వర్క్. ఇప్పుడు మీరు ఇన్ని ట్రిప్స్ వెళ్ళి ఉంటారు, మీరు ఒక్క రోజైనా బ్రేక్ఫాస్ట్ టైంకి లేట్ రావడం నేను చూడలేదండి. నో అసలు ఆ కమిట్మెంట్ ఇష్యూలో అసలు మేము కాంప్రమైజ్ కావాలి. నేను కూడా అసలు ఎక్కడికి వెళ్ళినా లేట్ వెళ్ళడం కానీ, నిన్న చేసేసాం కదా ఇది మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా లైట్ తీసుకోవడం కానీ. మేము ఇది ప్రతి ట్రిప్ సేమ్ న్యూ ట్రిప్పేనండి. అదే మేము చేసాం కదా పర్వాలేదు అని అసలు ఇప్పుడు అట్లా అనుకోము. సో దట్ సేమ్ ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేసి ఇప్పుడు అంతేనండి. సో అందులో వేరియేషన్ అయితే పెట్టుకోము. ఈవెన్ మా టీంకి కూడానండి
నో డౌట్ ఉండదు. ఎవరు రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి అసలు ఒప్పుకోండి మేడం. బేసిక్గా ఇప్పుడు మాకు 9 బ్రాంచెస్ కంటిన్యూ అవుతున్నాయి. మాకు మార్కెట్ ఇన్ని తెలుగు స్టేట్స్లో గ్రూప్స్ డిపాజిట్స్ వెళ్తున్నాయి అంటే మేమేమి టీవీ ఛానల్స్లో వీడియోస్ కానీ ఆర్ పేపర్లో పబ్లిసిటీ కానీ ఇవన్నీ మాకు లేవండి. అసలు ఏమీ లేవండి. ఎందుకు మాకు ఈ రీజన్స్ మా గ్రూప్స్ ఇలా ఎందుకు ఫిల్ అవుతున్నాయి అంటే బేసిక్గా మాకు ఏంటంటే కస్టమర్ క్లయింట్ బేస్ ఎక్కువ, వాయిస్ బేస్, మెయిన్ వాయిస్ బేస్. మీరు వెళ్ళారు అనుకోండి, సపోజ్ మీరు నచ్చుతుంది, ఇంకో 10 మంది చెప్తారండి. ఇప్పుడు వరకు మాకు రన్ అయ్యేదంతా మౌత్ పబ్లిక్. అదే నేను స్టార్టింగ్ లో చెప్పిన, నిజాయితీగా వర్క్ చేస్తే అది ఎక్కడికి పోదండి. సో ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ ఎంత మంది ఉన్నారండి? కంప్లీట్ గా 9 బ్రాంచెస్, 53 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి బ్రాంచెస్ ఎక్కడో చెప్తారా, అంటే చాలా మందికి తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తారు. వైజాగ్, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ అండ్ చెన్నై అన్నానగర్ అండ్ బెంగళూరు వచ్చేసరికి మల్లేశ్వరంలో ఉన్నాయి. సో అదండి, మొత్తం కంప్లీట్గా 9 బ్రాంచెస్ ఉన్నాయి. లైఫ్లో ప్రతి ఒక్కరికి బాగా ట్రావెల్ చేయాలి, మెమరీస్ అన్నీ సేవ్ చేసుకోవాలి. ఇంకా మనము కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మన మెమరీస్ అంటూ చెప్పుకునేది అంటే ట్రావెలే అండి. సో మంచిగా తిరగాలి. తిరిగిన దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎంత బాగా తిప్పినా ఫుడ్ బాగాలేకపోతే ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బేసిక్ జర్నీలో కొంచెం ఎవరికైనా ఆకలి ఎక్కువ వస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది. ఇవి సరదాగా మనం ఫ్యామిలీ దగ్గర కార్లో వెళ్తేనే అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఏదో తినాలనిపిస్తుంది. ఆబ్వియస్గా ట్రిప్లో కూడా మేము ఏ కంట్రీ వెళ్ళే సరే ఫస్ట్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. అండ్ మీరు చూస్ చేసుకునే హోటల్స్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనం ఎప్పుడైనా పొద్దంతా తిరిగేసామా అండ్ ఫుల్గా తింటామండి, వెయిట్ పెరిగే వస్తాం కానీ వెయిట్ అయితే అస్సలు తగ్గము. అండ్ మధ్యాహ్నం ఫుల్గా తినేసాము, మేము తినము అంటే హోటల్ రూమ్కి కాల్ చేస్తారు. మేము ఫుడ్, ఈయనైతే మంచిగా హోటల్ రండి మేడం తినండి, మళ్ళీ పొద్దునే వెళ్ళిపోవాలి రండి అని. ఈయన మేము ఆర్డర్ చేసేసాం, వేస్ట్ అవుతుంది రండి, మేము డబ్బులు కట్టేసాం, మీరు రండి ప్లేట్కి న్యాయం చేయండి అంటారు. అంటే ఏదో ఒక రకంగా మన కడుపు నింపి చక్కగా పడుకోబెట్టాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి అనే టైప్లో మేము ప్రిన్సిపల్ అని పిలుస్తామండి. ఆయన కూడా అంత స్ట్రిక్ట్గా ఉండడానికి రీజన్, మీరు ఇన్ని డబ్బులు పెట్టుకొని వచ్చారు, ఊరికే రాలేదు, సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ మెమరీస్ అన్నీ మీకు ఇవ్వాలి అనే గుడ్ ఇంటెన్షన్తోనే తప్ప స్ట్రిక్ట్గా ఉండాలి అట్లా అని కాదు. నాకు తెలుసు అందులో నో డౌట్ అండి. బేసిక్గా అంత డబ్బులు పెట్టుకొచ్చిన తర్వాత 40 మంది 40 రకాలుగా ఆలోచిస్తారు. అంతెందుకండి, ప్యారిస్లో మేము అందరం అన్నాం కదా అలసిపోయాము, నైట్ క్రాకర్స్ వదిలేయండి అంటే మీరు మనీ ఇచ్చారు, చూడడానికి ఇంత దూరం వచ్చారు, పడుకోవడానికి రాలేదు, ఖచ్చితంగా వెళ్ళాలి అని. దుబాయ్లో కూడా నేను కూడా రానన్నాను కదా అక్కడికి, మ్యూజియంకి, దుబాయ్ మ్యూజియంకి. లేదు రావాలి, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, వస్తాం కానీ వచ్చినప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిన ఏమైనా ఎవరికైనా అన్కంఫర్టబుల్గా ఉన్నా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా టేక్ కేర్ చేసి ప్రతి ఒక్క గ్రూప్లో ఒక డాక్టర్ వస్తాడు. ఆల్రెడీ చాలా మంది మాతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. అంటే మా సర్వీస్ ఎలా ఉంటుంది అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఉంటుందండి. అది కాదండి, మనతో ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది గ్రూపులే మళ్ళీ పార్టీ, డిఫరెంట్ ఫ్యామిలీస్ కదండి. అది ఈవెన్ వాళ్ళు బాగా చాలా క్లోజ్ అయిపోతారండి. అందులో 10 days ట్రిప్ అవనండి, 1 week ట్రిప్ అవనండి, వాళ్ళు బేసిక్గా ఫస్ట్ టైం ఫేస్ చేస్తారు అన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. జస్ట్ సెకండ్ డే నుంచి లైక్ ఫ్యామిలీ. యూరోప్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరు కలిసి ఎన్నిసార్లు పార్టీ తీసుకుని, మేము బాపట్ల కూడా వచ్చాం కదా, మీరు చూసారు కదా. సో అదనమాట, ఈరోజు ఎప్పుడు మేము ఇలా మాట్లాడుతూ ఉంటాము, మీ అందరి ముందు కొంచెం మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి. మీకు ఏదైనా డ్రీమ్ డెస్టినేషన్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ట్రిప్స్ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు, నెంబర్ సేవ్ చేసుకుంటే మనకి స్టేటస్లో వస్తున్నాయి. వస్తాయి, వాట్సాప్ స్టేటస్ కూడా ఛానల్ కూడా ఉందండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతే మొత్తం ఏ రోజుకి ఏదో అదే డే వైజ్ ఐటినరీస్ కానీ టూర్ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడెప్పుడు గ్రూప్ డిపార్చర్స్ ఉన్నాయని వాళ్ళు చూడొచ్చు అండి. వాట్సాప్ మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతే సార్. అండ్ కంపల్సరీ ఎక్కడికైనా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ కోసం అయితే పక్కాగా మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదండి, చుట్టుపక్కల ఉంటే మీరే పంపిస్తారు, డోర్ సర్వీస్ చేసిస్తారు. సో అంటే మీ ఆఫీస్ లేని ప్లేస్ నుండి కాల్ చేశారు అనుకోండి, మరి అప్పుడు ఎలా? స్టాఫ్ వెళ్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ నుంచి కాల్ చేశారు, హైదరాబాద్ టీం వెళ్ళి దే విల్ టేక్ కేర్ అండి, వాళ్ళు గైడ్ చేస్తారు. దెన్ వాళ్ళు డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే వన్స్ వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఆఫీస్ విజిట్ చేయడం చాలా బెటర్ అండి. అంటే వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఓకే మేము పేమెంట్ చేసాం కదా, ఆఫీస్కి వచ్చి పే చేసాం కదా అని ఒక ఫీల్ ఉంటుందండి వాళ్ళకి. అదే ఎవరైనా పర్సన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పే చేసాను, మేము ఆఫీస్కి వెళ్ళలేదు, విజిట్ చేయలేదు, సెక్యూరిటీ బాగుంటుంది. అంటే ఒకసారి ఆఫీస్ విజిట్ చేశారనుకో
వాళ్ళకి క్లియర్గా ఫార్మాలిటీస్ కానీ అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఒకసారి ఆఫీస్ విజిట్ చేయడమే మంచిదండి. మీరు కూడా అదే చెప్తారు. అవును, కానీ ఇప్పుడు సిటీలో ఉంటే హైదరాబాద్లో ఉంటే ఎలాగైనా వస్తారు. ఇప్పుడు వరంగల్, వేరే ఏదైనా జహీరాబాద్, సంగారెడ్డిలో అలా ఉంటే మన బ్రాంచ్లు లేవు కాబట్టి మన పర్సన్ అక్కడికి వెళ్తారు. సో అదండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే, మేమైతే ఊరికే సరదాగా టైం పాస్ గా వీడియో ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నామండి అంటే వేరే జాబ్స్ చేసేమండి, అందులో సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ. ఇప్పుడు సపోజ్ గ్రూప్కి వెళ్తామండి, యాజ్ ఎ టూర్ మేనేజర్ గ్రూప్కి వెళ్తాం. అందులో ఏంటంటే డిఫరెంట్ 30 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి మాకు అటాచ్మెంట్ అయిపోతుంది. వాళ్ళు అంటారు ఒక్కొక్కరేమో కొడుకులా చూసుకుంటారు, ఒక్కొక్కరేమో తమ్ముళ్ళలా చూసుకుంటారు, ఒక్కొక్కరు అన్నలా చూసుకుంటారు. ఒక్కొక్కసారి చాలామంది ఏమ్మా ఎలా ఉన్నావు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఏంటి, మా ఇంటికి పోవడం భోజనం రావచ్చు కదా అంటే అదొక హ్యాపీనెస్ అండి. ఇది అంటే ఎవ్రీడే ఎక్సైట్మెంట్ అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క పీపుల్ అంటే డిఫరెంట్ పీపుల్తో వెళ్తాము, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ మమ్మల్ని పలకరించి ఆప్యాయత ఇవన్నీ అంటే వాళ్ళ సర్వీస్ నచ్చే కదండి. చాలా మంది ఇప్పుడు మమ్మల్ని అంటే మా బేసిక్గా మాకు ఖాళీ ఉండదు, బట్ అందరూ ఫోన్ చేసి ఇన్వైట్ కూడా చేస్తారు, ఇంటికి రండి, ఒక రోజు లంచ్కి రండి, ఒక రోజు డిన్నర్కి రండి, మా బర్త్డేలు కానీ ఫంక్షన్లు కానీ అన్నింటికి ఇన్వైట్ చేస్తారు. అదొక స్పెషల్ అదొకటి అంటే ఇది చేస్తున్న వర్క్ అండ్ ఇది ఒక హ్యాపీ మూమెంట్ అండి. ఇది కూడా వేరే జాబ్ చేస్తే ఇంత హ్యాపీ, ఆ జాబ్లో ఇంత హ్యాపీ ఫీల్ అవుతాం లేదు తెలియదు, కానీ ఇలా టూర్ మేనేజర్స్ కింద వెళ్ళినా, గైడింగ్కి వెళ్ళినా సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఎఫెక్షన్ కానీ ఇవన్నీ అదొక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదొక హ్యాపీ మూమెంట్ అండి కదా. మీరు ఒకటే వర్షన్ వింటున్నారు, సెకండ్ వర్షన్ కూడా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండండి. 40 మెంబర్స్ 50 మెంబర్స్ని ఒకేసారి తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్కరిది డిఫరెంట్ మెంటాలిటీ. అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే రెస్పాండ్ అవుతాం కదా, వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు, మనల్ని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి ప్రతి ఒక్కరి దగ్గర రివ్యూస్ తీసుకొని అందరినీ మళ్ళీ కలుపుకుంటూ పోవాలి. ఒక్కరి వల్ల ఒకరు ఏమైనా చిన్న మాట అంటే నలుగురు డిస్టర్బ్ అవ్వచ్చు. అవును, అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం, మేనేజ్ చేయడం కూడా కష్టం కదండి. ఇప్పుడు 40-50 మెంబర్స్ ఉంటే ఒకటే మేనేజర్ ఉంటారా? ఒకరే ఉంటారు మ్యాక్సిమం. టూర్ మేనేజర్ ఒకరే ఉంటారు. లోకల్ గైడ్లు వచ్చేసరికి ఆ పార్టీకి ఆ సిచ్యువేషన్ ప్రకారం లోకల్ గైడ్స్ వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుందండి. అదర్వైజ్ ఓన్లీ టూర్ మేనేజర్ ఒకరే ఉంటారు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వియత్నాంకి ఆల్రెడీ డాట్ హాలిడేస్తో వెళ్ళిన వాళ్ళు వచ్చారనమాట. నేను వియత్నాం ఫస్ట్ వెళ్ళినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుడ్ అండి. అండ్ బాలీలో కూడా ఇప్పటికీ నాకు అది ఆ ఫుడ్ తలుచుకుంటే అస్సలు నచ్చదు, కానీ ద బెస్ట్ ఫుడ్ వియత్నాంలో మీరు ఇచ్చారట. చాలా బాగుంటుంది వియత్నాంలో, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. నేను అదే అన్నాను, అక్కడ ఫుడ్ బాగుండదు కదా. ఆ ఫ్లేవర్స్ యాక్చువల్లీ ఏంటి అంటే ఎంత పెద్ద షెఫ్ అయినా ఒక ప్లేస్లో ఉండే నీరుని బట్టి, చేతిని బట్టి టేస్ట్ వస్తుంది, మనం ఎన్ని స్పైసెస్ యాడ్ చేసినా. సో బాలీలో ఉన్నది అదే టేస్ట్ అని నా మైండ్ ఫిక్స్ అయిపోయింది యాజ్ ఎ షెఫ్. మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు కాబట్టి. వియత్నాంలో నేను వండర్ అయ్యాను, అసలు ఏంటి అక్కడ ఫుడ్ అంత బాగుందా అంటే అసలు దుబాయ్ కన్నా ద ఆసమ్ ఫుడ్ డాట్ హాలిడేస్ వాళ్ళు ఇచ్చారు. సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ బాగున్నాయి వియత్నాంలో. రెస్టారెంట్స్ కూడా మేము చూస్ చేసుకుంటామండి. అంటే ఇందులో కూడా రెస్టారెంట్స్లో కూడా ఫుడ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి చాలా మంది. మేము అంటే ఎందుకంటే ఇప్పుడు దాకా మౌత్ పబ్లిక్తో వెళ్ళిందంటే కేవలం మనం ఇచ్చే సర్వీస్ బట్టి. సర్వీస్ అంటే మనకి ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ తర్వాత మనకు వచ్చే టూర్ మేనేజర్స్ కూడా అండి మినిమం 12-10 years ఎక్స్పీరియన్స్ ఉన్న టూర్ మేనేజర్స్ ఉన్నారు తప్పండి 1 year ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడే టూర్ మేనేజర్స్ మాత్రం మన దాంట్లో లేరండి బేసిక్. సరే, ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతా, టక్ ఆన్సర్ చెప్పండి. హనీమూన్కి బెస్ట్ ప్లేస్? మాల్దీవ్స్ అండ్ మారిషస్. అండ్ ఫ్యామిలీ విత్ కిడ్స్ బెస్ట్ ప్లేస్? సో ఏషియన్ కంట్రీస్ అండి, వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ, దుబాయ్ కానీ. ఫ్రెండ్స్తో బెస్ట్ ప్లేస్? ఫ్రెండ్స్తో బెస్ట్ డెస్టినేషన్ అంటే బ్యాంకాక్. నాట్ ఓన్లీ బ్యాంకాక్ అండి, యాక్చువల్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏ డెస్టినేషన్కి వెళ్ళినా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, ఆబ్వియస్గా డిఫరెంట్ ఫీలింగ్ అండి. పేరెంట్స్తో బెస్ట్ ప్లేస్? పేరెంట్స్ వాళ్ళకి హిస్టరీ ఉండాలి, లెస్ వాకింగ్ ఉండాలి, వాళ్ళకి కూడా సింగపూర్, మలేషియా చాలా బాగుంటుందండి. సోలో బెస్ట్ ప్లేస్? సోలో అంటే జపాన్ ఇవన్నీ వెళ్ళొచ్చండి. అండ్ సోలో అంటే డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది, అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటుంది, అండ్ మనకున్న స్ట్రగుల్స్ బట్టి, పర్సన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ నాకు ఒక్కటి అర్థం కాదండి, ఎప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే సోలోగా వస్తారు కదా, వాళ్ళని మటుకి కరెక్ట్గా పేరు ఎట్లా చేస్తారండి. వాళ్ళు ఏజ్ అయినా అని వాళ్ళకి వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారని వాళ్ళ రూమ్మేట్స్ని చేసి బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా చేస్తారు మీరు? అంటే అది నాకు అది సీక్రెట్ అని చెప్పొద్దు, నాకు అసలు అర్థం కాదు. అరే వీళ్ళకే సెట్ అవుతారు, వీళ్ళ రూమ్కే వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళు జెల్ అవుతారని ఎలా తెలుస్తుంది?
తెలుస్తాం కదండి, బట్ ఏజ్ పెట్టాక మేము పిక్ చేసుకోండి. నేమ్ లిస్ట్ ముందే వస్తుంది, మా దగ్గర ఉంటుంది కదా, ఓకే దాన్ని స్టడీ చేసుకుని ఓకే ఇది కరెక్ట్ అని మేము అట్లా సెట్ చేస్తామండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇన్కన్వీనియంట్ ఫీల్ అని ఎంటైర్ గ్రూప్ ఇన్కన్వీనియంట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరికొకరు వస్తారు, బస్ లో కూర్చుంటారు, వాళ్ళు అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొత్తగా ఫేస్ అయినట్టు ఉండదు వాళ్ళకి, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే అది కూడా వాళ్ళు కూడా స్పెషల్ ఏంటంటే చూస్తారు కదా, ఇప్పుడు వేరే మెంబర్తో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్తోనే మనం రూమ్ షేరింగ్ చేసుకుంటాం. ఇప్పుడు రూమ్ షేరింగ్ అని వేరే అదర్ పర్సన్తో రూమ్ మెంటాలిటీ కూడా జెల్ అవ్వాలి కదా. ఇది చెప్పండి, ఎందుకు మనం గ్రూప్ ట్రిప్ లో వెళ్ళాలి, సోలో ఎందుకు వెళ్ళకూడదు, దీనికి దానికి బెనిఫిట్స్ ఏంటి? అంటే గ్రూప్ ట్రిప్ అనేది ఎందుకంటే ఫస్ట్ అన్నీ ప్రాపర్గా జరుగుతాయండి. ఒక సెట్ ఆఫ్ ఐటమ్ మేము ఇచ్చేస్తాం, అలాగే కంపెనీ పర్సన్ మీతో ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమన్నా గుమ్మని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టూర్ మీద మీకు కళ్ళెదురుగా కనపడతాడు, మీతో పాటు ఉంటాడు, టక్మని మీరు ఆన్సర్ చేయడం ఉండదు. ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్ ఐటనర్ ఇస్తాం, బట్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గుమ్మని ఎవరిని ఏది అడగాలన్నా అయితే మా టీంని కాంటాక్ట్ చేయాలి, లేదా లోకల్ పర్సన్ ఏమైనా అడగాలి. లోకల్ పర్సన్ వస్తే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు మీరు ఇండివిజువల్గా వెళ్తాం కాదు, బేసిక్గా జనరల్ గ్యాప్గా ఇండివిజువల్గా వెళ్తారండి మీరు, అంటే టూర్ మేనేజర్ గారు ఓకే మీ ఫ్యామిలీ 4 మెంబర్స్ వెళ్తారు. ఓకే అన్నీ మేము అరేంజ్ చేసేస్తామండి, హోటల్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, వెహికల్ కూడా టైం టు టైం అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మీ రాత్రి పడుకున్నప్పుడు కస్టమర్ డైరెక్ట్ టైంకి వస్తారా లేదా అనే ఇంటెన్షన్ ఫీలింగ్ ఉంటుంది. అదే గ్రూప్ మార్నింగ్ టైంకి ఉంటారా లేదా, మార్నింగ్ టైంకి ఉంటారా లేదా. గ్రూప్ ఎందుకు బెస్ట్ అంటే తెలుసా, మనతో పాటు మన నాన్న వాళ్ళు 4 ఉంటారు చుట్టూ, టైం టు టైం ఉంటుంది, అండ్ మెయిన్ బడ్జెట్ కూడా కలిసి వస్తుంది. బడ్జెట్ కలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీ, నేను ఫ్యామిలీ, ఇండివిజువల్గా వెళ్తే మన పక్కన ఇంకో ఎవరు కనపడరు, అరే మన తెలుగు వాళ్ళు సంథింగ్ మన రీజన్ వాళ్ళు ఉన్నారంటే సరికి ఆ హ్యాపీ వేరు కదా. సరదాగా నేను మా ఫ్యామిలీతో ఫోటో దగ్గర ఎవరిని అడుగుతాను, మన వాళ్ళనే ఉండాలి కదా. అవునవును. ఇంకొకటి కూడా అండి, జనరల్గా ఏంటంటే మీరు 4 మెంబర్సే ఫ్యామిలీ, ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి 4 మెంబర్సే ఉంటారు. అదే ఫ్యామిలీ ఎప్పుడు ఇంట్లో అదే ఫ్యామిలీ, బయటకు వెళ్ళినా అదే ఫ్యామిలీ. అదే గ్రూప్ డిపార్చర్స్తో వెళ్ళారనుకోండి ఇంకో 4-5 ఫ్యామిలీస్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు అదే సపోజ్ కొత్తగా హనీమూన్ కపుల్ వస్తారు అని, అంటే అదే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇందులో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయిన 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, పిల్లలు ఉంటారు. అదొక డిఫరెంట్ ఎంజాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా ఉంటుంది. కొత్త నేర్చుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్త ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కాకుండా ఏంటంటే సెక్యూరిటీ టైం టు టైం అయిపోతుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. ఒక టూర్కి వెళ్ళామంటే మన మైండ్ రిఫ్రెష్మెంట్ ఉండాలి. మైండ్ రిఫ్రెష్మెంట్ ఏంటంటే మనల్ని వెనకాతలను ఫాలో అప్ చేయాలి. గ్రూప్తో వెళ్తే టూర్ మేనేజర్ వస్తారు, టూర్ మేనేజర్ హీ విల్ టేక్ కేర్, మీరు టైంకి రావాలి, ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటారు. ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి మీ 4 వెళ్ళాలి, వెహికల్ టైంకి వచ్చిందా లేదా, వెహికల్ చూసుకుందామా లేదా అని ఫీలింగ్లో ఉంటారు. మీరు మరి అన్ని అంటే మీరు అరేంజ్ చేసే చెప్తున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యే చెప్తున్నారు, చాలా స్ట్రగుల్ అయ్యారండి ఈ ఫీల్డ్లో? ఆబ్వియస్గా ఉంటుంది కదండి. స్ట్రగుల్ అవ్వకుండా ఎలా ఉంటుంది అండి, మెయిన్ కరోనా టైంలో. సో యాక్చువల్గా కరోనా బిఫోర్ అయితే మాకు 13 బ్రాంచెస్ ఉండేయండి, ఆల్మోస్ట్ 90 members టీమ్ ఉండేవాళ్ళండి. సో టీం ఉండేవాళ్ళు. దెన్ కరోనా టైంలో బై గాడ్ గ్రేస్ కొంచెం సర్వైవబిలిటీ తట్టుకోగలిగాం. సో దెన్ అప్పటి నుంచి ఇంకొంచెం బేస్ పెరిగిందండి మాకు. బేస్ పెరిగింది, ట్రస్ట్ టు బి ఫ్రాంక్ చెప్పండి, ట్రస్ట్ బాగా పెరిగిందండి. అంటే ఒకటి చూసుకోండి, మాకు న్యూస్ ఛానల్స్లో కానీ ఇక్కడ కానీ పబ్లిసిటీ లేదండి. ట్రస్ట్ ఉంటేనే కదా నేను బ్రాంచెస్ మెయింటైన్ చేయాలని. చాలా మంది మంత్ ఆల్మోస్ట్ 10 times 12 times వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అవును, నాకు తెలుసు 15 times వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాతో అంటే మీరు ఏమనుకుంటారంటే స్వప్నతో ట్రిప్లో వచ్చిన వాళ్ళే మాట్లాడతారని అనుకుంటారు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. కంపెనీ నెంబర్కి నాకు చాలామంది ఫోన్ చేస్తారు, నాకు మెసేజ్ పెడతారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎంతమంది మీతో నా గురించి చెప్తారు, మీ గురించి మీరు లేనప్పుడు నాతో చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఏ వర్క్ అయినా అందులో మెయిన్గా ఇలా అంటే ఎవ్రీడే మీకు టెన్షన్ ఉంటుంది, కరెక్ట్ టైంకి తీసుకెళ్తామా లేదా, సేఫ్గా ఇంటికి పంపిస్తామా. అక్కడికి వెళ్తాం, ఒక్కొక్కసారి వెదర్ ఇష్యూస్ వస్తాయి కొన్ని ప్లేసెస్లో, మరి వెదర్ ఎలా ఉంటుందో, ఒకవేళ చూపించకపోతే క్లయింట్ ఏమంటాడో, అలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయండి. ఏ జాబ్ అంత ఈజీ కాదు. సో డాట్ హాలిడేస్ వాళ్ళతో నా అనుభవం అయితే చాలా బాగుంది. చూస్తున్న మీరు కనుక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇంతకన్నా ఇంకా ఎక్కువ మాట్లాడితే వీడియో బోర్ కొడుతుంది. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నెక్స్ట్ టైం కలిసినప్పుడు క్లియర్ చేస్తాం. చలో మరి, ఇద్దరు ఫ్రెండ్స్ చాలా కష్టపడి మంచిగా రన్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పండి, ఎప్పటిలాగానే మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అబ్బాయికి పెళ్లి కూడా చేసేస్తాం, ఎవరైనా అంటే మంచిగా చెప్పండి. చలో మరి, చలో బాయ్.